తమిళనాడులోని టపాసుల కేంద్రంలో భారీ ప్రమాదం. 22 మంది మృతి, పలువురికి గాయాలు. జలహారతిపై ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్. అన్నమయ్య జిల్లా మోడల్ అమలు కావాలన్న చంద్రబాబు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన తెలంగాణ సీఎం. 2 ఎమ్మెల్సీల పేర్లను ఆమోదించాలని రేవంత్ విజ్ఞప్తి. ఎన్డీఏ కోసం రంగంలోకి చంద్రబాబు. తమిళనాడులో సభలు, రోడ్ షోలకు సీఎం. ఐదు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పినా తీరు మారలేదు. రైతులకు మేలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్న గండ్ర. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్న జీవన్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్లైనా హామీలు అమలు కాలేదు. మేం ధర్నాలు చేస్తేనే పనులు చేస్తుందన్న బల్కా సుమన్. రేపే రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల. 2200 కోట్ల పంపిణీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పిన ప్రమాదం. అదుపు తప్పి ఎమ్మెల్యే బృందంపైకి దూసుకొచ్చిన డ్రోన్. వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్. కొన్ని మాటలను తీసుకొని వక్రీకరించారని వివరణ. మహిళా బిల్లుపై అడ్డంకులపై కేంద్రం కొత్త వ్యూహం. త్వరలోని రాజకీయ పార్టీలతో మరోసారి విస్తృత చర్చలు. తేజస్వి సూర్య మరోసారి హాట్ కామెంట్స్. నేను చెప్పిన సింపుల్ పదాలను అర్థం చేసుకోలేదన్న తేజస్వి. మరో 4 రోజుల్లో బెంగాల్లో తొలిదశ ఎన్నికలు. తాజాగా ఓటర్ జాబితాలో 7 లక్షల ఓటర్లను చేర్చిన సీఈసీ. పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. మహిళలను మమతా ప్రభుత్వం మోసం చేసిందన్న మోదీ. మహిళలను అడ్డం పెట్టుకుని ఎన్డీఏ కుట్రలు. దేశ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టించారన్న మమత. ఇజ్రాయెల్పై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు. అత్యంత నమ్మకమైన మిత్రదేశమన్న ట్రంప్. పోర్టులపై దిగ్బంధం ఎత్తివేసే వరకు హర్మోజ్ మూసివేత. అమెరికా ఒత్తిడులకు తలొగ్గేది లేదన్న ఇరాన్. యుఎస్, ఇరాన్ మధ్య 2వ రౌండ్ చర్చలు. పాక్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఇరాన్ను లొంగదీసుకునేందుకు అమెరికా కసరత్తు. జల రవాణా వ్యవస్థను దెబ్బతీసేందుకు సరికొత్త వ్యూహం. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వడగండ్ల వాన. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం.